పని చేసిన పాపిస్టోళ్ళు వాళ్ళు సర్వనాశనం అయిపోతారు. వాళ్ళ ఇంటి పెట్టుకాలు కూడా ఉండవు రాబోయే రోజుల్లో. వాళ్ళకు పేరు చెప్పిన బిడ్డ కూడా ఉండదు. వాళ్ళు సర్వనాశనం అయిపోతారు. బగ 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 అని మడతా ఉంది. చేతబడి చేసినారు. డాక్టర్ల దగ్గరికి పోతే రక్త పరీక్షలు అంతా చేసి అన్నీ బాగుంది, ఇది ఏమో అర్థం కాలేదంటున్నారు డాక్టర్లు. చేతబడి చేసినారు. 2 లంజలు 2 లంజా కొడుకులు. వాళ్ళు బాగుపడరు. వాళ్ళ మంద కూడా సర్వనాశనం అయిపోతారు. నా కడుపు ఎంత కాలుతుంది, నేను ఎంత అవస్థ పడతానో అంత అవస్థ వాళ్ళు సర్వనాశనం అయిపోయి పడతారు. నా కడుపు మంట పోసుకున్నోళ్ళు నాశనాన్ని అనుభవిస్తారు. వాళ్ళ నాశనం తప్పదు. ఇంతలా ఊదిపి కాలు కింద పెట్టన కాలేదు. మా సొమ్మే తిని మమ్మల్ని చెడగోరి ఈ మారి చేసేసినారు. ఒక దొంగనా బట్ట దొంగనా సోతి, ఇంకొక దొంగనా సోతి అడక్క తింటూ వచ్చా. నా గుడ్లు కట్టుకొని నా బోకుల్లో తిని నా ఇంట్లోకి నైస్గా వచ్చి నన్ను గూల్చేసింది. నా సౌతి దయాదాచనానికి చేర్చినాను. నా కొంపనే గూల్చేసి నన్ను ఇలా చేసేసింది. దాని మిండిగాడు, దాని మిండిగాని కూతురు, వాడు అందరూ ఒకటైపోయి ఇట్లా చేస్తూ ఉంటారు. అమాయకుల్ని చంపి నోట్లో వేసుకుంటారు. ఊర్లోనే లేకుండా తరిమేస్తారు. వాళ్ళ ఇంట్లోనే కబ్జా చేసేస్తారు నా సోతి నా బట్టలో. అది వాళ్ళు చేసే ఉద్యోగం. వ్యభిచారం తప్ప వేరే పని రాదు ఆ లంజా ముండ్లకు లంజా కొడుకులకు. ప్రాడు చేయడం, వ్యభిచారం చేయడం, ఇదే బతుకు వాళ్ళకు. ఇది ఒక్కటే వాళ్ళకు వచ్చే విద్య. మోసం చేయడం, వ్యభిచారం చేయడం, చేయించడం, ఇవి వాళ్ళకు వచ్చే ఇద్దులు. ఇట్లాంటి ఇద్దులతో పెంచుతారు చూడు, వాళ్ళు కూడా ఊరు ఉండబోయేది లేదు. ఇట్లా పాపాలు తగులుతాయి కదా, నాశనంగా పొడుస్తారు.